నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజ్మౌళి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోని హోటళ్లు, హాస్టళ్లపై పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ పడింది. గ్యాస్ నిల్వలు లేకపోయి హోటళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయి. కమర్షియల్ ఎల్పిజి అనే ఆధారపడిన రెస్టారెంట్లు, ప్రైవేట్ హాస్టళ్లపైన ప్రభావం కనిపిస్తుంది. కానీ సిలిండర్ల కొరతతో ఆహారం వండలేమని హాస్టల్ యజమానులు వాపోతున్నారు. ఇక ఈ సిలిండర్ల కొరత మాత్రం లేదు, అధిగమిస్తున్న 25% అధికంగానే మేము చేస్తున్నామని కేంద్రం చెప్తుంది. ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. సో మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటారు తాటికాయల జయరాం గారు, విశ్లేషకులు, అదేవిధంగా కసుబా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉరవల్లి శ్రావణ్ కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా అమ్మడి జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు, యాస్, మొత్తం మీద ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు, దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు చాలా కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ఎల్పిజి సిలిండరే కాకుండా కమర్షియల్కి సంబంధించి ఇక ఏదైతే ఇప్పటివరకు మనం చూసాం, ఏదైతే ఇతర దేశాలలో జరుగుతున్నట్టు యుద్ధాన్ని ప్రతిపాదకంగా వచ్చే చమురుకు సంబంధించి కావచ్చు, గ్యాస్ సంబంధించి కావచ్చు, అంతా కూడా కొరవడుతున్న నేపథ్యంలో కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కొరత ఏం లేదు, మీరు బుక్ చేసుకున్నాక 2 డేస్లో ఖచ్చితంగా అందుతుంది అని చెప్తున్నారు. 25% కూడా పెంచాం, ఇప్పటికే ఇప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు 25% పెంచామని కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఫిక్స్ చేయాలి మండే. కానీ ఇప్పుడు చూస్తే కనుక భారతదేశంలో చాలా తీవ్రంగా గ్యాస్ కొరత ఉందనేది తెలుస్తుంది. ఎలా చూడాలి? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, స్వతంత్ర టీవీ వీక్షకులు అందరికి కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ అనేది ఇప్పుడు అందరికి కూడా బర్నింగ్ టాపిక్. ఏదైతే ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఎఫెక్ట్ వల్ల 11వ రోజుకు చేరింది. ఈ 11వ రోజుకు చేరినటువంటి దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ప్రజల్లో ఇదివరకు వారి యొక్క ఎఫెక్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని మనం అనేక దాంట్లో విశ్లేషించుకున్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం గ్యాస్ కొరత. సామాన్యుడికి, ప్రతి మనిషికి అవసరమైనటువంటి ఇంధనం ఇప్పుడు ప్రత్యేకంగా గృహ అవసరాల మీద ఇంకా పూర్తిగా దాని ఎఫెక్ట్ పడకపోయినా కమర్షియల్ ఎక్కడైతే హోటల్స్ లోపల, హాస్టల్స్ లోపల, మిగిలిన వాణిజ్య సంబంధించినటువంటి సిలిండర్ల మీద భారీ ఎత్తు కొరత ఏర్పడిందని అందరూ స్పష్టంగా చెప్తున్నారు. సప్లై తగ్గింది, డొమెస్టిక్ సప్లై మాత్రం ఇబ్బంది లేకుండా సర్వ్ చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది. పరిస్థితి ఏమిటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్. సరే, మనము గవర్నమెంట్ అనడానికి అన్ఎక్స్పెక్టెడ్గా వార్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఇంకోటి ఏంటంటే ఏదైతే మార్కెట్లో స్కేర్సిటీ అని ఉంటుందో అందరూ కూడా విలువలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా కూడా కొరత ఏర్పడుతుంది. ఇది ఒక పానిక్ సిచ్యువేషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వము ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ గ్యాస్ అవసరాలను తీర్చడం కోసం ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి సమకూర్చుకుంటుంది. ఇప్పుడు 45 రోజులు, 2 నెలల్లో ఈ యుద్ధం ఎంతకాలం జరుగుతుందనే దానికి సరైనటువంటి ఎవరు కూడా ఫోర్కాస్ట్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి దీనికి సరిపడినటువంటి నిల్వలను సమకూర్చుకుంటూ ప్రజల లోపల, దేశ ప్రజల లోపల పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. దానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ భయాందోళన నుంచి బయటపడడానికి ప్రజలకు సరి అయినటువంటి అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. ఏదైతే కమర్షియల్ వాటి మీద ఇప్పుడు డొమెస్టిక్ యూసేజ్ ఎంత అవసరమో కమర్షియల్ యూసేజ్ కూడా ఇవాళ అంతే అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు హాస్టల్సే కానివ్వండి, హోటల్సే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకనాటి పరిస్థితుల్లో 90-91లో కనుక మనం అప్పుడు గల్ఫ్ వార్ జరిగిన సందర్భం తీసుకుంటే ఇంత యూసేజ్ లేదు అప్పుడు మనకు. ఇప్పుడు యూసేజ్ అనేది డొమెస్టిక్ గ్యాస్ యూసేజ్ అండ్ తర్వాత కమర్షియల్ గ్యాస్ యూసేజ్ విపరీతంగా పెరిగింది. కారణాలు ఏవైనా బయట ఉన్నటువంటి వర్క్ కల్చర్ ఏదైతే పెరిగిందో దాంట్లో భాగంగా ఎక్కువ బయట సైడ్ ఫుడ్ అలవాటు చాలా ఇండ్లలో దాని మీద ఆధారపడి నగరాల్లో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎగ్జామినేషన్ జరుగుతున్నటువంటి సమయం పిల్లలకు, ఈ సమయంలో వాళ్ళకి హాస్టల్స్ లోపల ఇది వాళ్ళకు
వంటది వాళ్ళకు ఫుడ్కు సంబంధించిన ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎగ్జామినేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని సత్వరంగా ప్రయారిటీ సెక్టార్స్ కింద పెట్టుకొని ఫస్ట్ స్కూల్స్, హాస్టల్స్, యూనివర్సిటీసు, ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత హాస్పిటల్స్, ఈ ప్రయారిటీ బేసిస్ మీద ఫస్ట్ కమర్షియల్ గ్యాస్ను కూడా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దీన్ని కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఇంకా ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకొని చేయాలి. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మాటల్లో చెప్తున్నట్టుగా చేతుల్లో కనబడుతున్నట్టుగా లేదు. ఇవాళ బెంగళూరు నగరం లోపల చాలా హోటల్స్ వాళ్ళు బంద్ పెట్టినరు. హైదరాబాద్లో కూడా రేపు ఎల్లుండో వీళ్ళు ఏదో ఆల్ఫర్ చేస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా గనక ఏర్పడితే సామాన్యుడి జీవితంలో ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలామంది బయట ఫుడ్ మీద ఆధారపడి లంచ్ బయట చేసేటువంటి అలవాటు, తర్వాత బయట ఫుడ్ మీద చాలా వరకు డిపెండెన్సీ పెరిగిపోయింది. ఎట్ ఏ టైం ఆ డిపెండెన్సీని ఒకటేసారి ఓవర్కమ్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రయారిటీ బేసిస్ మీద ఈ కమర్షియల్ గ్యాసెస్ కూడా సప్లై చేయాలి. డొమెస్టిక్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అందాలి. 2 రోజులకు 3 రోజులకు అని చెప్తున్నారు, కానీ సరిగ్గా అందట్లే అని చెప్పి కూడా చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి ఒకటి వాళ్ళు జెన్యూన్ కూడా ఏంటంటే కేర్ సిటీ అనగానే ఎక్కువ బుక్ చేసుకుంటారు, ఉన్నా లేకున్నా. ఈ సమస్యలు ఉన్నాయి. బట్ ఇవన్నిటినీ వాళ్ళ అవేర్నెస్ తెచ్చి ప్రజలకు భరోసా కల్పించి మీకున్నటువంటి ప్రధాన సమస్య అయినటువంటి దీని మీద గ్యాసెస్ మీద, గ్యాస్ ఎల్పిజి దాని మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామనేటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. దీంట్లో ఎంతవరకు వాళ్ళు సక్సీడ్ అవుతారనేది చూడాలి. ఇప్పటి వరకు అయితే ఎఫెక్టివ్ స్టెప్స్ ఏం పెద్ద మేజర్గా లేవు, స్టేట్మెంట్స్ వరకు అయితే వస్తున్నాయి. బట్ గ్రౌండ్లో మాత్రం దాని యొక్క అది లేనట్టుగానే కనబడుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయాల్సిన ఆవశ్యకత 100% ఉంది. మోడీ గారు మరి దీని మీద కూడా తలవొక్కితే దేశం మొత్తం ప్యానిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే ఎక్కడి నుంచైనా మనం ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూసుకొని దాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, నిజంగానే ఒకవేళ ఇండియన్ రైల్వే మీద కూడా ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే ఇండియన్ రైల్వేలో వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు టిఫిన్ కావచ్చు, టీలు కావచ్చు, లేదంటే లంచ్ కావచ్చు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు వాస్తవానికి వారికి కొరత వల్ల ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడ ఉన్నా కానీ రైల్వే స్టేషన్లలో కావచ్చు, ఇతర హోటల్స్ కావచ్చు, అవన్నిటిని కూడా కొంత కొరవడిక పడ్డది. కాబట్టి ఇండియన్ రైల్వే మీద మాత్రం భారీ ఎత్తున అంటే కొరత మాత్రం పడ్డదని తెలుస్తుంది. ఇలా చూడొచ్చు. రైల్వేస్, ట్రాన్స్పోర్ట్ రంగం, ఆర్టీసీ కానివ్వండి, వాటి మీద కూడా ఇక్కడ బయట ట్రావెలింగ్ చేసే వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్కే ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, వాళ్ళకి వేరే ఫుడ్ దొరికే అవకాశం ఉండదు. కాబట్టి ఆ ప్రయారిటీ బేసిస్ మీద ఎడ్యుకేషను, మన అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, ట్రావెలింగ్ సెక్టారు, వీటన్నిటికీ వాళ్ళకి ఆ ప్రయారిటీ సెక్టర్స్ మీద వాళ్ళకైతే కంపల్సరీ ఒక పద్ధతి ప్రకారం ఇస్తే కొంతవరకు ప్యానిక్ కాకుండా ఉంటుందని నా అభిప్రాయం. రైట్. నిజంగానే గ్యాస్ కొరత వల్ల భారతదేశానికి తీర్చేందు ఉందా లేదా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిక్షేపం గల అంటే మొత్తం మీద గ్యాస్కు సంబంధించి కావచ్చు, పెట్రోలియం కావచ్చు, లేదంటే డీజిల్ కొరతలు కావచ్చు, కొరతలు అయితే రావు. ఖచ్చితంగా చమురు సంస్థలతోటి మేము ఒప్పందం చేసుకున్న ప్రకారమే దాంతకంటే ఎక్కువనే మన దగ్గర ఉన్నది, ఎక్కడ కూడా కొరబడదు, ఎక్కడ కూడా రేట్లు పెరిగాయని కేంద్రం చెప్తుంది. ఇది నిజమా అబద్ధమని తెలుసు. జోజిరెడ్డి గారు చెప్పండి. జోజిరెడ్డి గారు, ఇక్కడ పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. కానీ కొరత అయితే లేదు, ఖచ్చితంగా బుక్ చేసుకున్నాక మరుసటి రోజు రెండో రోజు ఖచ్చితంగా అందుతుంది మీకు అనేది గవర్నమెంట్ చెప్తుంది. కానీ నిజంగానే గ్యాస్ కొరత వల్లే, ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకుంటే అటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అటు మహారాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకుంటే ఒడిశా రాష్ట్రంగా కావచ్చు, ఏ రాష్ట్రం చూసినా కానీ హోటల్ యజమానులు, అదేవిధంగా హాస్టల్ యజమానులు అందరు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీని ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి, ఎందుకంటే ఒక గ్యాస్ తప్ప ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మనం వండరాదు, పరికరాలు లేవు, అదే ఇండస్ట్రియల్ స్టవ్లు అంత పెద్దగా కాదు, ఏం చేయాలనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇక మూతే శరణ్యం అంటే మూతేద్దాం, కొంతకాలం గ్యాస్ ఎప్పటి వరకు కొరత తీరుతుందో అప్పటి వరకు మూతేద్దామని చెప్తుంది. కానీ నడి రోడ్డున పడేది హోటల్ అంటే ఇప్పటికి ఏ రాష్ట్రంలోనే 40% బయటి ఫుడ్కు మాత్రమే అలవాటు అవుతున్నారు. అంత పొద్దున పనిలోకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే స్కూళ్ళలో కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్ ఇలాంటి వ్యక్తులలో గ్యాస్ కొరత ఏర్పడుతోటి దీనికి మూల కారణం ఏర్పడుతుందనేది చెప్తున్నారు. కానీ లేదు గ్యాస్ ఉంది, ఖచ్చితంగా 25% అదనంగా మేము పెంచుకున్నాం గతం కంటే ఇప్పుడు అనేది కేంద్ర ప్రభుత్వం. ఎలా చూడొచ్చండి?
స్వతంత్ర ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా నమస్కారం అండి. ఇలా గ్యాస్ అనేది ఆ, ఎంత ముఖ్యమైనదంటే ఇలా ఏది లేకపోయినా కూడా గ్యాస్ అనేది కంపల్సరీ అయి కూర్చుంది. కరెంటు పోతే ఒక గంట సేపు మనం పూర్తిగా ఉండొచ్చేమో కానీ, గంట సేపు బయట గాలిలో తిరగొచ్చేమో కానీ, ఇలా గ్యాస్ లేకపోతే వంటలు వండుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మనము ఇంతకుముందు చూసుకున్నప్పుడు కట్టెల పొయ్యి వలన ఈ పొల్యూషన్ ఇదైపోతుంది, అదేవిధంగా అడవులు నరుక్కుంటున్నారు అని చెప్పేసి దాని మీదనే గ్యాస్ అనేది కింది నుంచి పై దాకా అంటే సామాన్యుడు దగ్గర నుంచి ఫ్రీ గ్యాస్ ఇచ్చి కానీ ఫ్రీ సిలిండర్స్ అని అట్లా ఇచ్చుకుంటూ గ్యాస్ అలవాటు చేసినారు జనాన్ని. అదే విధంగా మీరు చెప్పినట్టు చూసినప్పుడు ఇక్కడ హోటల్స్, తర్వాత హాస్టల్స్. హోటల్స్ లోకి మీరు 40% అంటున్నారు కానీ దాదాపు 60% పీపుల్ ఇప్పుడు ఇలా గమనిస్తే వంటలు ఇళ్లలో బంద్ చేసారు. ఇంటే ఇళ్లలో వంటలు బంద్ చేసేసి హోటల్స్ నుంచి జొమాటోనో అదో ఇదో ఆర్డర్ తెప్పించుకోవడం, తినడం ఇట్లాంటి పరిస్థితులే ఎక్కువ కనపడుతున్నాయి. ఏ ఫంక్షన్లు చేసినా ఇలా గ్యాస్ తోటే వంటలు చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పోతున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము యుద్ధం జరుగుతుందని తెలుసు. ట్రంప్ మంచి క్లోజ్ ఫ్రెండ్ ఫర్ మోడీ గారికి. అదేవిధంగా ఆయనని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్. ఫోన్ చేయకపోతేనే నాకు ఫోన్ చేయట్లేదు అని అడిగే ట్రంప్ గారు ఏం చేయబోతున్నారో కూడా దాదాపు మన ప్రధానమంత్రి గారికి బాగా తెలుసు. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇలా అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే వెనిజులాలో జరిగినప్పుడు కానీ, తర్వాత మిగతా రష్యా యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా రష్యా నుంచి మనము క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటుంటే కూడా పనే కేంద్ర మన భారతదేశానికి రావద్దని చెప్పేసి ఆపిస్తే కూడా దానికి కూడా బెండ్ అయిన పరిస్థితి మన కేంద్ర ప్రభుత్వాన్ని. అంటే ఈ గ్యాస్ కానీ ఏది కానీ ఇలా ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ గా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇలా ముఖ్యంగా ఎగ్జామ్స్ టైం అండి. హాస్టల్స్ దగ్గరికి వచ్చేసరికి ఎగ్జామ్స్ టైము వాళ్ళకి కనుక కొరత వచ్చేసి వాళ్ళని బయటికి పంపించినట్టయితే, వాళ్ళు వంటలు బంద్ చేస్తే మాత్రం ఆకలికి చచ్చిపోవాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా దెబ్బతినే పరిస్థితి. ఇలా దాదాపుగా హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా మెయిన్ సిటీస్ లో ప్రతి చోట కూడా హాస్టల్స్ లోనే ఉండి పిల్లలు చదువుకుంటున్నారు. ఇలా ఇంతకు ముందు ఉనక పొయ్యిలో లేకపోతే కట్టెల పొయ్యిలో ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా పోయి కట్టెలు కూడా ఇలా గమనిస్తే మీరు కట్టెల ఊర్లలో పోతే తుమ్మ చెట్టు కూడా కొట్టనిచ్చే పరిస్థితి లేదు, యాప చెట్టు కొట్టే పరిస్థితి లేదు. ఇలా చెట్టు కూడా కంప్లీట్ గా అయిపోయిన పరిస్థితి. ఇవాళ కావాలి అంటే తీసుకొచ్చేసి ఎక్కడో నరుకొచ్చి పెట్టే పరిస్థితి కూడా మనకు లేదండి. ఎందుకంటే ఆ కట్టెలు ఎండాలంటే కూడా, వంట చేయాలంటే కూడా ఆ ఫెసిలిటీస్ లేవు ఇవాళ. ఆ ఉనుక కూడా ఇలా ఫెసిలిటీస్ లేవు, ఎందుకంటే పారాబాయిల్డ్ రైస్ మిల్స్ వచ్చేసి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఫస్ట్ హోటల్స్ కంటే ముందు హాస్టల్స్ అన్ని కూడా కమర్షియల్ సిలిండర్స్ విపరీతమైన రేటు పెంచారు. 140 రూపాయలు పెంచారు సిలిండర్కి వచ్చినప్పుడు. ఇవన్నీ కూడా దూరదృష్టితోటి చేయకపోవడం వల్లే జరుగుతున్నది. ఇలా కేంద్ర ప్రభుత్వము యుద్ధం ఆపదలుచుకుంటే మోడీ గారు పెద్ద పనేం కాదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఇలా కేంద్ర ప్రభుత్వము ఏదైతే మన ప్రధాని మోడీ గారు ఉన్నారో ప్రతిసారి మంచి ఫ్రెండ్ గా ఉంటారు ఎవరికి, ట్రంప్ గారికి. ఎక్కడ కూడా ఏళ్ళ వరకు యుద్ధం గురించి కానీ, దేశ ప్రజల గురించి కానీ ఎక్కడ కూడా మోడీ గారు మాట్లాడట్లేదు. కారణం ఏంటి? సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ అని అనుకోవడం మాత్రం తప్పండి. ఏదో ఒకటి దానికి శాంతిగా దాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి అర్బన్ కంట్రీస్ నుంచి ఎక్కువ అరేబియా కంట్రీ నుంచి వచ్చేది మన గ్యాస్ అంతా కూడా. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ. ఇవాళ గ్యాస్ తో చూస్తున్నాము. ఇంకొక 3-4 రోజులు ఇట్టే కనుక యుద్ధం జరిగినట్టయితే డీజిల్, క్రూడ్ ఆయిల్స్ కూడా రాక కొత్త ఏర్పడి ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పటికే రేట్లు కూడా పెరుగుతున్నట్టు మనం గమనిస్తున్నాం. మనమే కాదు, ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు కానీ, భారతీయులు కానీ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఇలా గ్యాస్ గురించి మాత్రం 100% హాస్టల్స్ కి ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ టైం ఇది. అప్ టు ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్ వరకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్స్ లేకుండా, ఎందుకంటే కరోనా వచ్చినప్పుడే 2 సంవత్సరాలు పిల్లల ఎడ్యుకేషన్ దెబ్బతిని ఎలాంటి చదువులు లేక వాళ్ళు బ్యాక్ అయిపోయి ఉన్నారు. ఇలా మన భారతదేశంలో చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఫస్ట్ హాస్టల్స్ కి మాత్రం కావాల్సిన సిలిండర్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే హాస్టల్స్ లో కనుక సప్లై చేయకపోతే మాత్రం హోటల్స్ ఒక రోజు కాకపోతే ఒక రోజు ఏదో మేనేజ్ చేస్తారేమో, కానీ హాస్టల్స్ మాత్రం చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల పిల్లల భవిష్యత్తు అంతా కూడా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకి అవసరమైతే ఈ 60 రూపాయలు సబ్సిడీ 140 రూపాయలు పెంచడం అంటే ఘోరం అండి. దాని ఎఫెక్ట్ వాళ్ళు కూడా, వంటకాలు కూడా, హాస్టల్ వాళ్ళు కూడా మెయింటెనెన్స్ రూపాయి కోసం పనిచేసే వాళ్ళు హాస్టల్స్ వాళ్ళు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా పెంచిన ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తప్పన 2 రోజులు మీ నిల్వలు ఉన్నాయి, 2 రోజుల్లోనే సప్లై చేస్తామన్నప్పుడు అంత రేటు పెంచాల్సిన అవసరం లేదు. 10-5 పెరిగిందంటే అర్థం ఉండదేమో కానీ ఒకటేసారి 140 రూపాయలు, సామాన్య రూపాయలు 60 రూపాయలు ఇవన్నీ పెంచుకుంటూ మళ్ళీ ఫ్రీలు ఇస్తామని చెప్పేసి చెప్పడము, ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇస్తామని చెప్పడము, ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతున్న ప్రభుత్వాలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం గమనిస్తే ప్రతి ఇంట్లో కూడా 1-2 సిలిండర్లు ఉంటే ఎవరు కూడా ఈ సిలిండర్ తెచ్చి పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు హోటల్కి అలవాటు పడిపోయారు. ఇవాళ 60% పీపుల్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం జొమాటో ఆర్డర్ బుక్ చేసుకోవడం, తెచ్చుకోవడం, ఇదే పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి సరే హోటల్స్ అంటే బంద్ చేస్తే ఏదో తిప్పలు పడతారేమో కానీ హాస్టల్స్ కి అయితే ఖచ్చితంగా సప్లై చేయాలని చెప్పేసి కూడా, అదే విధంగా యూనివర్సిటీలలో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలా కట్టెల పొయ్యిలు కానీ ఉనక పొయ్యిలు కానీ లేవు కాబట్టి దానిపై తగిన చర్యలు చేపట్టాలని కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తారు. తో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. కానీ దీన్ని అధిగమించడానికి భారతదేశంలో అసలు కురవ లేదు అని చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయని తాటికాయల జయరాం గారు మనతో డిబేట్లో పాల్గొన్నారు. జయరాం గారు గుడ్ ఈవినింగ్. జయరాం గారు, మనం చూస్తున్నాం ఏదైనా తెలంగాణ ఒక రాష్ట్రానికే ఆపద వచ్చిందనంటే అనుకోవచ్చు, కానీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికి కూడా ఆపద ముంచుకొస్తుంది. ఎందుకంటే పశ్చిమాసియాలో మనం చూస్తున్నాం ఉద్రిక్తత, దేశవ్యాప్తంగా కూడా వంట గ్యాస్ కొరత. ఈ ఒక గ్యాసే కాకుండా క్రూడ్ ఆయిల్ అంటే మనకు సంక్రమించే కావచ్చు, తినడానికి ఆయిల్ కావచ్చు, లేదు అని అంటే బండ్లల్లోకి పెట్రోల్ కావచ్చు, లేదంటే డీజిల్ కావచ్చు, ఇవన్నిటికి కూడా కొరత ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆగిపోతుంది అనేది వినబడుతుంది. కానీ నిజంగా భారతదేశంగా వ్యాప్తిస్తుంది అని అనుకుంటే కూడా లేదు, మన దగ్గర అంతకంటే నిల్వలు ఎక్కువనే ఉన్నాయి అనేది అధికారులు చెప్తున్నట్టు మాట. కేంద్ర ప్రభుత్వం కూడా అదే మాట మాట్లాడుతుంది, మన దగ్గర అంతకు మించి నిల్వలు ఉన్నాయి ఇప్పటికే. ఎక్కడ గ్యాస్ ధర కావచ్చు, పెట్రోల్ ధర కావచ్చు, ఎక్కడ పెరగవు అనే నేపథ్యంలో గ్యాస్ ధర పెంచేసారు. ఎలా చూడొచ్చండి? మీకు ప్యానల్లో ఇక్కడ రాజమౌళి గారు మనం 2 విషయాలు గమనించాం. అంటే ప్రజలకు ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఒకటవుతే రాజకీయ పార్టీలు చెప్పే మాటలు 2. ఎప్పుడు పొంతన కుదరదు. ప్రజలకు ఏదైతే బేసిక్ రిక్వైర్మెంట్ ఉందో మాకు పశ్చిమాసియానే కాదు, ఈవెన్ భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలలో రోడ్ల మీద సిలిండర్లు పెట్టేసి ఆ గ్యాస్కు కొన్ని రాష్ట్రాల లోపల 2000, 1500, 3000 రూపాయలు అమ్ముతున్నారు. పాకిస్తాన్ లాంటి ప్లేస్లు అయితే మనం చెప్పాల్సిన పనే లేదు. మీరు చెప్పే కొన్ని దేశాల్లో అయితే మనం దాని గురించి చెప్పాల్సిన పని లేదు. అంత ఘోరంగా ఉంది. అలాగని చెప్పేసి ఈరోజు గ్యాస్ కొరత ఉందా అంటే ఇప్పటికిప్పుడు గ్యాస్ కొరత లేదు. ఇప్పటికిప్పుడు అలాగని రేపు గ్యాస్ కొరత రాదు అంటే ఇలాగనే ఉంటే కంపల్సరీ వస్తుంది. ఇది అనుకోని యుద్ధం, అవసరం లేని యుద్ధం. ఒక దేశాన్ని ప్రతిష్ట కోసము, ఒక దేశ అవసరం కోసము దానికి జరుగుతున్న యుద్ధం ఇది. అంతే తప్ప ఇది ప్రజల కోసం యుద్ధం కాదు, ప్రజా వనరుల కోసం కాదు, ప్రజా క్షేమం కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం కాదు. ఇక్కడ సామాన్యులు చచ్చిపోతున్నారు. ఆయా దేశాలలో యుద్ధాలు జరుగుతున్న దేశాల లోపల అమాయకులు బలైపోతున్నారు. అంటే ఇక్కడ సామాన్యుడికి ఎక్కడ కూడా ఈ యుద్ధంతో బెనిఫిట్ లేదు. నేను చాలా సందర్భాలలో ఇదే చెప్తున్నాను. ఈ యుద్ధం అనేది దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేని యుద్ధం. దేశాల మధ్యలో సైక్యత రావాలంటే చర్చలు జరగాలి, చర్చలతో సామరస్యంగా ఉండాలి, దాన్ని శాంతి నెలకొల్పుకొని ప్రజల క్షేమం కోసము యుద్ధం ఆగాలనేది ప్రధానమైన డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నారు. కానీ ఇక్కడ పాలకులు ఏం జరుగుతున్నారు అంటే దేశాలుగా విడిపోయిన్లు, మతాలుగా విడిపోయిన్లు, ఇంకా చెప్పాలంటే ఒక ఈగోయిస్టిక్ మైండ్తో ఈరోజు యుద్ధం కొనసాగుతున్నది. ఆ ఈగోయిస్టిక్ మైండ్తో కొనసాగుతున్న యుద్ధానికి ఈరోజు గ్యాస్ కొరత కాదు, అన్ని కొరతనే. నిత్యావసర వస్తువులు ఈరోజు క్రైసిస్లోకి వెళ్ళిపోతాయి. గ్యాస్ ఒక్కటే కాదు, అంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కీలకము. ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఈరోజు ఇంధనం చాలా కీలకము. డీజిల్, పెట్రోల్, ఇంధనం చాలా కీలకము. మరి ఆ ఇంధన వనరులు కనుక లేకపోతే ఈరోజు సామాన్యుడు ఆ రోజు పని చేసుకొని కొనుక్కునే వాడి పరిస్థితి ఏంది? ఇది ప్రశ్న కదా.
లేకపోతే గ్యాస్ పెట్టుకుంటారా, ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకుంటారా, ఇంకా ఇతర పెట్టుకుంటారా, లేదా జొమాటోలో ఆర్డర్ ఇస్తారా అనే విషయం తర్వాత విషయం. కానీ సగటున మనిషి బ్రతకడానికి కోసము ఈరోజు ఏ విధంగా బ్రతుకుతారు? జొమాటోలో అంటే ఒక స్టేజ్ వరకు జొమాటోలో ఆర్డర్ పెడతారు. ఎవరు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇతర ఎంప్లాయీస్ కుదరకపోతే వైఫ్ అండ్ హస్బెండ్. మరి వైఫ్ అండ్ హస్బెండ్ కూలీనాలి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి ఇంకా మన దేశంలో కట్టెల పొయ్యిలు నడుస్తూనే ఉన్నాయి, కట్టెల పొయ్యిలు ఉన్నాయి. మరి అది వండుకోవడానికి కూడా నిత్యావసర వస్తువుల పరిస్థితి ఏంది? ఈరోజు ఎక్కడ రూట్ కాజ్ అనేది, యుద్ధం అనేది ఇది ఎంతవరకు ఉపయోగం అంటే 100% ఉపయోగం కాదు. ఈరోజు టీవీ ఆన్ చేస్తే ఆర్తనాదాలు, లొల్లులు, బాంబులు, ఆ కన్నీటి వెద ఈరోజు రక్త తర్పణం లాగా మారిపోయింది ప్రపంచం. 3వ ప్రపంచ యుద్ధం రావచ్చా అంటే రావచ్చు కూడా, దాన్ని ఆపలేము. అలాగని చెప్పేసి ఇప్పటికిప్పుడు వస్తుందా అంటే కూడా దాన్ని చెప్పలేము. ఇది రాదు అని చెప్పలేము, వస్తుంది అని చెప్పలేము. కానీ ఈరోజు వచ్చే ప్రాబ్లం ఏంటంటే యుద్ధం అవుతుందో లేదో ఈరోజు నిత్యావసర వస్తువులు చాలా రెట్లు పెరిగిపోయినాయండి. ఏంటంటే యుద్ధం వచ్చేసింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏంటంటే దీన్ని ఒక వ్యాపారస్తులు ఒక వ్యాపార ధోరణిలో చేస్తున్నారు తప్పితే సగటు మనిషికి సహాయం చేయాలన్న ధోరణి ఎక్కడైనా కనిపిస్తుందా? ప్రభుత్వం దీనిపైన కదా చర్యలు తీసుకోవాల్సింది. వంట గ్యాస్తో పాటు, ఇంధన వనరులతో పాటు నిత్యావసర వస్తువుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలా అమ్ముతున్న వాటి మీద ఏదన్నా పర్సువేషన్ ఉందా, అబ్జర్వేషన్ ఉందా? నిత్యావసర వస్తువులు ఈరోజు కొనుక్కుని పోతే ఎలాంటి పరిస్థితి ఉంది, దాని మీద ఏదన్నా గవర్నమెంట్కు ఉందా? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈరోజు ఎలాంటి అబ్జర్వేషన్ లేదు. ఎవడు ఎంత దోచుకుంటే అంత, నువ్వు ఎంతైనా దోచుకో, ఏమైనా చేసుకో, వ్యాపార ధోరణిలోపు బోర్డు పెట్టేసుకొని నిష్టానుసారంగా అమ్మేసాయి. అంటే దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఏమీ లేనప్పుడు మీరు బస్ స్టాండ్లోకి వెళ్ళండి, ఒక 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనండి, అదే బస్ స్టాండ్లో వాడు 6 రూపాయలకు అమ్ముతాడు. మీ పక్కన బయటికి వెళ్ళి కొంటే అది 5 రూపాయలకే దొరుకుతాడు. వాటర్ బాటిల్ తీసుకోండి, అది 20 రూపాయలకు అమ్ముతాడు, అక్కడ కొంటే 25 రూపాయలకు అమ్ముతాడు. ఎందుకంటే దానికి ఏదో స్టోరీ చెప్తాడు, ఫ్రిడ్జ్ ఛార్జ్ అని, ఫ్రిడ్జ్, ఇదంతా డ్రామా. అంటే మీకు ఎప్పుడు కూడా ప్రజలు వాడుకునే, సామాన్యమైన ప్రజలు వాడుకునే మొలుకుంటే ఈరోజు ఎవడైనా కూడా అన్నం తినాల్సిందే. వాటి మీద మీకు ఎందుకు శ్రద్ధ లేదు? ఒక గ్యాస్ ఒక్కటే కాదు, మొత్తం ఇప్పుడు టోటల్ డ్యామేజ్ అయింది. ఒక గ్యాస్ ఒక్కటి ఉన్నంత మాత్రాన నిత్యావసర వస్తువులు కావాలి కదా, నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటే మరి గ్యాస్ కావాలి కదా. అంటే దీనికి అసలు గవర్నమెంట్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ నిల్వలు ఎంతవరకు ఉన్నాయి? నాకు నా ఫ్రెండ్ మన అడిషనల్ జిఎం ఉన్నాడండి ఓఎన్జీసీలో, నేను ఆయన కనుక్కున్నాను. ఇంతకుముందు మన డిస్కషన్ ఉందని చెప్పగానే ఆయనకు ఫోన్ చేసి కనుక్కున్నాను. బాంబే బేస్డ్ ఉన్న మెయిన్ ఆఫీసర్కు వస్తే ఇప్పటికి మనకు ప్రాబ్లం లేదు, కొంతకాలం వస్తుంది. కానీ ఇలానే కొనసాగితే మన పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. అదే కదా మనం కోరుకునేది. ఇప్పటికిప్పుడు లేకపోతే బాగానే ఉంటుంది, ఇదే కోరుకుందాం. కానీ అనుకోని పరిస్థితి లోపల ఈరోజు కొనసాగింపుగా ఉన్నట్టు అవుతే మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? ఇంకా దానికి తోడు మీకు ఇంకో విషయం ఏంటంటే E20 అనే పెట్రోల్ని రేపు ఏప్రిల్ 1 నుంచి రిలీజ్ చేస్తున్నారు. E20 పెట్రోల్ ఏప్రిల్ 1 నుంచి ఇస్తే 2023 నుంచి కొన్న కార్లు మాత్రమే E20 పెట్రోల్ను యాక్సెప్ట్ చేస్తుంది. దానికంటే వెనకాల ఉన్న కార్లన్నీ 22లో ఉన్న కార్లు నుంచి కింది కార్లన్నీ ఈరోజు పరిస్థితి ఏంది అంటే మైలేజ్ పడిపోతుంది, దాని కార్పొరేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ఉండే టెక్నికల్ ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఎందుకంటే ఐఎమ్ నాట్ అట్ ఆల్ టెక్నికల్ క్వాలిఫైడ్, దానికి ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈరోజు ఏంది అంటే మనిషి మీద ఎన్ని రకాల భారం అయితే అన్ని రకాల భారాన్ని ప్రభుత్వం మోపుతుందే తప్పితే మనిషిని ఆదుకోవాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ఇది నేను స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిన్నింత తలుచుకోలేదు. ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇంత దుర్మార్గమా? అంటే ఈరోజు సామాన్యుడు బ్రతకాలంటే మీకు ఓట్లు వేయాలి, మిమ్మల్ని నెత్తిన పెట్టుకోవాలి, మీకు అధికారాన్ని ఇవ్వాలి, మీకు అహంకారం వస్తుంది, మళ్ళీ అడుక్కోవడానికి దగ్గరకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని కాళ్ళ ఎలా పట్టుకుని బ్రతలాడుకోవాలి. ఈరోజు గ్యాస్ విషయం లోపలగానే కాదు,
నిత్యావసర వస్తువులేం కాదు, ఈరోజు సగటున మనిషి ఏది తీసుకోవాలన్నా ఏది కొనాలన్నా కూడా రోజు రోజుకు కొండను ఎక్కే పరిస్థితి ఏర్పడుతుంది రేట్లు. ఇలాంటి దుర్మార్గాన్ని ప్రజలు తిరస్కరించాలన్నా కూడా ఈరోజు ప్రభుత్వాల దగ్గర చేతగానితనం అనేది, గ్యాస్ మనం తయారు చేసుకునేది ఏం లేదు, చాలా తక్కువ మనం ప్రొడక్షన్ వచ్చేది. ఇప్పుడు మనకు రష్యా నుంచి వస్తుంది కాబట్టి కొంతవరకు మనం బ్రతికిపోతున్నాము. రేపు రష్యా నుంచి కూడా మనకు అక్కడ ఆగిపోతే మన పరిస్థితి ఏంది అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు కూడా ఇప్పటికిప్పుడు చర్యలను తీసుకుంటేనే బాగుంటుంది అన్నది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద గ్యాస్ ధరలు పెరగడంతో పాటు ఇటు పెట్రోలు డీజిల్ ఉత్పత్తులు తగ్గుతున్నాయి, రాబడి తక్కువ ఉంది అనేది చాలా వరకు ఉంటున్నది. మరి అది ఎలా చూడొచ్చు అదంతా తెలుసుకున్నాం. మల్లెపాక యాదగిరి గారు, యాదగిరి గారు, మొత్తం మీద పశ్చిమాసియాలో ఉద్రిక్తత మొత్తం మీద మనం చూస్తున్నాం. ఇరు దేశాల మీద బాంబుల వర్షం, ఇటు రాకెట్ లాంచర్లతో కావచ్చు, అటు డ్రోన్లతో కావచ్చు, ఇటు మిసైళ్లతో కావచ్చు, యుద్ధం జరుగుతుందే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలకు మధ్య జరిగే యుద్ధం కోసం మిగతా దేశాలకు వెళ్ళాల్సిన సరుకులు మాత్రం అగమ్య గోచరంగా ఆగుతున్నాయి. కానీ ఆగట్లేదు, ఉన్నాయని చెప్తున్నారు. సరే, ఈ దేశం కాకపోయినా భారతదేశం కూడా మిగతా దేశాలకు కూడా, ఎందుకంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి రావాల్సిన కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా గ్యాస్, రెండోది డీజిల్, మూడోది పెట్రోల్. ఈ మూడింటికి అన్వాయుధంగా అంటే సరుకులు కూడా కొన్ని ఇటు అటు పంచుకుంటున్న నేపథ్యం ఉంది. కానీ గ్యాస్ కొరత ఏర్పడుతుంది, కానీ ఏర్పడట్లేదు. వాస్తవానికి ఇప్పుడు తగ్గట్లేదు, ఇప్పుడు లేదు. కానీ ఇక రాబోయే రోజులలో మాత్రం యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఎవరికి నేను ఒక్కడ తగ్గేది లేదు, మేము యుద్ధం స్టార్ట్ చేయలేదంటే మేము యుద్ధం స్టార్ట్ చేయలేదు, ఎంత దూరమైనా పోదామనేది ఒకరి మీద ఒకరు సవాలు విసురుకుంటూనే ఉన్నారు. కానీ నిజంగా గ్యాస్ కొరత ఏర్పడితే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంది? ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాలు రెండే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. జీవనం అంటే రోజువారి కూలి బతికే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కట్టెల పొయ్యి అంటే ఎక్కడో పల్లెటూర్లలో కట్టెల పొయ్యి అంటే నడుస్తుంది, కానీ సిటీలలో కుదరదు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ఉంటేనే ఖచ్చితంగా వారి ఇల్లు గడుస్తుంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు వాస్తవానికి ఎక్కడో జరిగే యుద్ధానికి మన భారతదేశంలో గ్యాస్ కొరత రావడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరి దీని మీద చర్య తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే, నిజంగా చెప్పాలంటే ప్రజల జీవితాలతోటి ముడిపడి అసలు గ్యాసు, పెట్రోలు, డీజిల్ లేకపోతే మనిషికి అసలు ఏ రకమైన పని నడవదు, అసలు ఇదే ముఖ్య ఆధారం అనే విధంగా ఈ రోజు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రజలకు ఈ పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఒక నగరాలలో గ్యాస్ కొరత ఉండడం వల్ల, సరే పల్లెటూర్లలో కూడా ఈ రోజు ప్రతి కుటుంబంలో గతంలో ఎప్పుడో కట్టెల పొయ్యి పెట్టేది, కానీ ఈ రోజు కట్టెలు పొయ్యి పెట్టే పరిస్థితి ఎవరు లేరు. అసలు అది మొత్తమే బంద్ చేసిపోయారు. సరే, ఒకవేళ అది అనుకున్న పల్లెటూర్లలో ఏదో విధంగా సర్దుకుపోయినా కూడా ఈ రోజు నగరాలలో, మన హైదరాబాదే కావచ్చు, ఇంకా వేరే ఏ నగరంలోనైనా నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ ఈ రోజు హాస్టళ్లలో వండుకుంటూ, అదే విధంగా హోటళ్లలో ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటూ, జొమాటో అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుంటూ, అదే విధంగా కుటుంబ పరంగా ఇంట్లో కూడా గ్యాస్ లేకుండా వంట లేని పరిస్థితిలో ఉంటే ఈ రోజు ప్రజలను ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మరి రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు నగరాలలో హాస్టళ్లలో ఉండి ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులకు ఎగ్జామ్స్ సమయంలో ఈ రోజు హాస్టల్ కూడా మూతపడే పరిస్థితి ఉన్నదని చెప్పేసి వార్తలలో వస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. మరి ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదు అని చెప్తున్నాయి. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు యూరియా కొరత మీద కూడా ఇదే విధంగా రైతులకు ఆదుకోలేక ఈరోజు పంట నష్టం జరిగి రైతులు చాలా విధంగా నష్టపోయిన సందర్భం మనం చూస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులను యూరియా కొరతతోటి ఇబ్బంది పెట్టింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు నగరాలలో కానీ, భారతదేశంలో ఎక్కడ కానీ, మన తెలుగు రాష్ట్రాలలో కూడా
ఈ రోజు గ్యాస్ కొరత పెట్టి దీని మీద ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? బలమైన నాయకుడు మోడీ అనే కదా ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రజలు కొంతమంది మోడీ ఏదైనా సరే ఎదుర్కోగలుగుతాడు అని చెప్పే కదా ఆయనకు ఓట్లేసి ఈ రోజు ప్రధానమంత్రి పదవి కట్టబెట్టింది. మరి మనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆయన మన బుష్ గారు నేనే ఆపినా, నేనే చెప్పినా, నేనే సఖ్యత కుదిర్చినా అని చెప్పిండు కదా. ఇప్పుడు అక్కడ జరిగే యుద్ధానికి కూడా మరి మన మోడీ గారు మరి మధ్యవర్తిత్వం వలిచి మన దేశానికి కావాల్సిన ముడి సరుకులను తీసుకొచ్చి మన ప్రజలకు కావాల్సిన సదుపాయాలు చేయొచ్చు కదా. ఇప్పుడు గ్యాస్ లేకపోయినా కూడా ప్రజల జీవన ప్రమాణం నడవదు. అదే విధంగా గ్యాస్ తో పాటు పెట్రోల్ డీజిల్ లేకపోతే కూడా నిత్యావసర సరుకుల ప్రతిదానికి రవాణా కూడా ట్రాన్స్పోర్టింగ్ నడవదు. నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతాయి. ఏ సరుకులు ఒకవేళ ఇంట్లో పప్పు ఉప్పులు కొనుక్కొచ్చుకున్నా గ్యాసే లేకపోతే ఏం చేస్తారండి? అది ప్రభుత్వాలకు తెలుసు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. భారతదేశంలో ఉన్న ప్రతి వారికి గ్యాస్ లేకపోతే మనిషి జీవనమే కొనసాగదు అని తెలుసు. మరి వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఈ రోజు విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఈ ఎగ్జామ్స్ టైంలో గ్యాస్ లేదని చెప్పి హాస్టల్ మూతపడే పరిస్థితిలో ఉంటే మరి ఆ ఉద్యోగస్తుల విద్యార్థుల జీవితం, చదువుకున్న చదువులకు కూడా ఇబ్బంది జరుగుతుంది కదా. అదే విధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి, మరి వాళ్ళ పరిస్థితి ఏందండి? హాస్టల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారికి. అదే విధంగా ప్రతి దానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఒకవేళ ఏమైనా బ్లాక్ లో ఈ ఏజెన్సీలో ఏమైనా బ్లాక్ ఇప్పటికిప్పుడు 2-3 వేల రూపాయలు కమర్షియల్ సిలిండర్ల మీద 200-300 రూపాయలు పెంచేసారు. అదే విధంగా మన ఇంటి గ్యాస్ లకు 140 రూపాయలుగా 200-500 అని కూడా బ్లాక్ లో తీసుకుంటున్న సందర్భాలు మనకు వినబడుతున్నాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి నిజంగా ఈ ప్రజలకు ఇప్పుడు ఏది కావాలనుకున్నా కూడా ప్రభుత్వాల బాధ్యత, రాష్ట్రంలో జరిగే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. గ్యాస్ కొరత మీద కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా స్పందించి వారు ఏ విధంగానైనా ఈ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్యాస్ ను సరైన సమయంలో అందరికీ అందించి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్. నిజంగా జోజిరెడ్డి గారు ఇండియన్ రైల్వే అంటేనే పెట్టింది పేరు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక టికెట్ బుక్ చేసుకోగానే అందులో టిఫిన్ ఉంటుంది, టీలు ఉంటాయి, అదేవిధంగా లంచ్ కూడా అందులో వస్తుంది. మనం సులభంగా ఖచ్చితంగా ప్రయాణం జర్నీ చేయవచ్చు అని చెప్పేసి బుక్ చేసుకున్నారు. కానీ ఈరోజు ఆ ట్రైన్లోనే టిఫిన్ కావచ్చు, టీలు కావచ్చు, లేదంటే ఫుడ్ కావచ్చు, దొరకలేని పరిస్థితి. ఎందుకంటే క్యాటరింగ్ అనేది చేతులు ఎత్తేస్తారు అనేది వినబడుతుంది. ఎందుకంటే గ్యాస్ లేదు, మొత్తానికి గ్యాసు కొరత ఉంది అనేది ఉంది. కేంద్ర గవర్నమెంట్ కూడా చెప్తున్నది. ఎందుకంటే సరైన క్రమంలో ఖచ్చితంగా ఎక్కడొక్కడ మీరు చూడండి, ఎక్కడ కూడా ప్రజలకు ఎక్కడ కూడా రవాణా సౌకర్యంలో కూడా ఇబ్బంది పడవద్దు ఖచ్చితంగా అని చెప్తుంది. కానీ గ్యాస్ కొరత ఏర్పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇందాక జయరాం గారు మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో మాట్లాడాము, కొరత లేదు అని చెప్పేసి అన్నారండి. కొరత లేదు, మన దగ్గర నిల్వ ఉంది, స్టాక్ ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము కూడా ప్రకటనలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వము ఒకటే మనం ఆలోచించాలా, ఇలా 60 రూపాయలు 140 రూపాయలు ఏదైతే రేట్లు పెంచిందో అప్పుడే ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతుంది. ఉన్న స్టాక్ అయితే అదే రేటు ఇవ్వచ్చు కదా పేద ప్రజలకు కానీ, అటు కమర్షియల్ కానీ, ఎవరికైనా కానీ. ఇలా రైల్వేలో కూడా అదే పరిస్థితి. రైల్వే అంటే ఇలా ఫ్లైట్ ఎక్కితే కనీసం ఢిల్లీ పోవాలంటే 2 hours లో వెళ్ళిపోతాం. రైల్వేకి అదే హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలి అని అంటే కనీసం 24 hours 20 hours పడుతుంది. ఏ ఫుడ్ లేకుండా, టిఫిన్ లేకుండా, లంచ్ లేకుండా, డిన్నర్ లేకుండా అయితే పోలేడు. పార్సల్ తీసుకుపోవాలని ఇంటికాడైనా గ్యాస్ తోటి వండుకోపోవాల్సిందే. అది ఎంతసేపు ఉంటుంది? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి మాట్లాడడం కాదు. ఇవన్నీ ఖచ్చితంగా పేద ప్రజలు రైలుకి పోతున్నారు అంటే ఎక్కువ శాతం ఎవరు పోతారు? పేద ప్రజలే పోతారు. మిడిల్ పీపులే. వాళ్ళు టైం ఎక్కువ తీసుకున్నా కూడా రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ రైళ్లలోనే కొరత ఏర్పడ్డది అంటే ఆటోమేటిక్లీ కొరత ఏర్పడ్డట్టే, కొరత ఉన్నట్టే. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేట్లు పెంచడము, పేద ప్రజలపై ఇంకా ఇప్పుడు హోటల్ కానీ రైల్వే కానీ సప్లై చేయలేదనుకోండి, ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి. ఏదో రూపంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా సిలిండర్ బ్లాక్ లో తీసుకురావడం, బ్లాక్ లో ఎక్కడి నుంచి వస్తుంది అది. దాంట్లో కూడా ఇంకొకటి కూడా మేము గమనించడం ఇలా చెప్తుంటే నేను ఒక ఫోన్ చేసినప్పుడు తెలుస్తుంది.
గ్యాస్ ని సిలిండర్లలో కూడా 1 కేజీ 2 కేజీలు వేరే సిలిండర్లకు నింపే ప్రయత్నాలు. అంటే ఎట్లయిపోతుందంటే దీని బ్లాక్ మార్కెటింగ్ లోకి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే షార్టేజ్ అనేది ఒకటి క్రియేషన్ జరిగిపోతుంది ఇక్కడ. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదన్నా కానివ్వండి, ఇవాళ అన్నిటి మీద ఎఫెక్ట్ అయ్యేది మిడిల్ పీపుల్ అండ్ ఈ కింది పీపుల్ కే. పెద్దవాడు ఎప్పుడు కూడా ఏదో రూపంలో తెచ్చుకుంటాడు, చేస్తాడు. ఇదంతా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా రైల్వేలలో మాత్రం సామాన్య ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళకి ఆకలికి తట్టుకోలేదు. ఎందుకంటే 1 గంట ప్రయాణం కాదు అది. ఎక్కడికి పోయినా 5 to 6 అవర్స్ నుంచి అప్ టు 36 అవర్స్ వరకు ప్రయాణం చేస్తేనే వాళ్ళు గమ్యం చేరే పరిస్థితి. అక్కడ ఆకలితో చచ్చిపోమంటారు ఆ కేంద్ర ప్రభుత్వం. మరి ఏం ఫెసిలిటీస్ కల్పించబోతుంది? దీనికి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఎక్కడ కూడా యుద్ధం గురించి కానీ ప్రజల గురించి కానీ మోడీ కానీ పార్లమెంట్ లో కానీ ఎక్కడ కూడా మాట్లాడిన పాపన పోట్లేదు. ఏ ప్రభుత్వం కూడా మాట్లాడట్లేదు. ఈ యుద్ధం జరుగుతుందని తెలిసి కూడా ఇవాళ జరగట్లేదు. ఇది దాదాపు వారం 10 రోజులకు వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా 2 నెలలు జరుగుతా తెలియదు, 3 నెలలు జరుగుతా తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్రం, కేంద్ర మెయిన్ గా ఇవన్నిటి సమస్య. మీరు ఇంకోటి ఇందాక బ్రదర్ యాదగిరి గారు అన్నట్టుగా యూరియా కొరత గురించి మాట్లాడారు. ఇవాళ తెలిసింది నాకేంటంటే ఆర్ఎఫ్సీలో ఏదైతే రామగుండంలో ఉందో యూరియా ఫ్యాక్టరీ అది క్లోజ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడే. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇలా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ గ్రాండ్ గా మూతపడ్డదాన్ని మళ్ళీ క్లోజ్ చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు కలిసేసి ఏదో చేసి ఓపెన్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? దాని పరిస్థితి ఏం చేస్తారు? గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అక్కడ కూడా గ్యాస్ అవసరం ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఖచ్చితంగా పేద ప్రజల మీద చాలా పెద్ద భారం పడబోతున్నది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత. యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ గారు మోడీ గారు కరుచుకొని ఉంటారు. ఫోన్ చేయలేకపోతేనే అలిగే రకాలు కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు చేపట్టాలా, శాంతి చర్చలు చేపట్టాలా. ఇండియా అటు ఇరాన్ ఫ్రెండ్షిప్ ఉంది, రష్యా ఫ్రెండ్షిప్ మనకి, అమెరికా ఫ్రెండ్షిప్, అదే విధంగా ఇజ్రాయెల్ మన ఫ్రెండ్సే, ఇండియన్ ఫ్రెండ్సే. వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టాల్సిన బాధ్యత మన ప్రధాని మంత్రి గారు మోడీ గారు ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఏం లేకుండా సైలెంట్ గా ఉండి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం, మనం సైలెంట్ గా ఉంటేనే బాగుంటది. ఇక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు, ప్రజలు అక్కడ మానవాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ వరకు ఇరాన్ లో నౌకలో పెట్రోల్ దాంట్లో పనిచేసే వాళ్ళు 50% మన జనాలండి. ఎంతమంది చచ్చిపోయింది ఇప్పటివరకు తెలియట్లేదు ప్రజలకి. ఎవరికి కూడా న్యూస్ లేదు. అక్కడ క్షేమంగా ఉన్నారా లేదా కూడా తెలియని పరిస్థితి. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ నోరు తెరవట్లేదు ఇవాళ వరకు కూడా. సో ఇవన్నీ కూడా పేద ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాలని ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నా. ఓటు అనే ఆయుధం మతం ముసుగులో, అదే విధంగా నోట్ల ముసుగులో చేస్తున్నారు. అవన్నీ మార్పు వచ్చి ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిందే. ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తే తప్ప ఇంకోసారి రాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మొత్తం మీద అంటే ఇండియాలో గ్యాస్ కొరత ఏర్పడుతుందా లేదా అంటే ఆల్రెడీ గ్యాస్ కొరత ఏర్పడ్డది. కానీ దాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకునేది, ఏమంది ఉంది అనేది తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరింత డిబేట్ కంటిన్యూ చూద్దాం. ఈ నేపథ్యంలోనే ఏది ఏమైనప్పటికీ అంటే వాస్తవానికి గ్యాస్ కొరత ఉన్నా లేకపోయినా కానీ ఒకవేళ ఉంటే అధిగమించాల్సింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ దీన్ని అధిగమించడం ఎలా అంటే గ్యాస్ కొరత ఉంటే ఖచ్చితంగా చెప్పాలి, కానీ లేదు అనుకుంటేనే గ్యాస్ కొరత ఉంది, రేట్లు పెంచేస్తున్నారు. నిజంగా దీని మీద ఏదైతే కుసుమ శ్రీనివాసరావు గ్యాస్ కొరత ఏర్పడుతున్నా కానీ గ్యాస్ కొరత లేదు అని అంటున్నారు. కానీ గ్యాస్ కొరత లేనప్పుడు రేట్లు ఎందుకు పెంచడం జరుగుతుంది? సామాన్యమైన భారత పౌరుల మీద ఎందుకని దేశ ప్రజల మీద ఈ ఇంధన ఛార్జ్ వేయడం జరుగుతుంది? ఇదంతా కూడా ఒక టెక్నికల్ మైండ్ గేమ్ అండి. మేము కమర్షియల్ వాటి మీద పెంచినము, డొమెస్టిక్ యూసేజ్ మీద ఉన్న సిలిండర్ మీద కూడా ఏదో 40-50 రూపాయలు పెంచినాం. దానికి మాత్రం 140 రూపాయలు పెంచింది, దీనికి 30 రూపాయలు పెంచినట్టు డొమెస్టిక్. అసలు నేను ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నా. 30 కాదండి, ఒకవేళ 60, సరే 60, 30, ఇప్పుడు 60 రూపాయలు దీనికి, 140 రూపాయలు. ఈ రెండిటి భారము సామాన్యుడి మీదనే పడుతుంది కదా, కామన్ పౌరుడి మీదనే పడుతుంది కదా. మీరు కమర్షియల్ వాటి మీద పెంచినా వాళ్ళు మళ్ళా ప్రజల దగ్గరనే వసూలు చేస్తారు కదా. హోటల్స్ వాళ్ళైనా, హాస్టల్స్ వాళ్ళైనా, రైల్వే వాళ్ళైనా, ఏ సెక్టార్కి సంబంధించిన వాళ్ళైనా మళ్ళీ దాన్ని పే చేయాల్సింది సామాన్యుడే. నేను ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నా.
మీరందరూ కూడా గమనించాలి. ఎప్పుడైతే బ్యారెల్ ఆయిల్ ధర $30, $40, $50 పడిపోయినప్పుడు మీరు పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ధరలు తగ్గించలేరు. ఇవాళ ధరలు పెరగక ముందే పెరుగుతున్నాయన్నటువంటి నెపముతోటి మళ్ళీ ఎందుకు ధరలు పెంచుతున్నారు? 10 సంవత్సరాల కాలము పూర్తి స్థాయిలో మీరు ప్రజల లోపల అనేక 95 లక్షల కోట్ల రూపాయలు నాకున్న వివరము, దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక ఇన్ని లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ప్రజల నుండి మీరు అంటే ఎప్పుడైతే $110, $120 బ్యారెల్ ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్లో ₹60, ₹70 పెట్రోల్ డీజిల్ కాస్ట్ ఉండేది. అట్లాంటిది మీరు $30, $30, $40, $50లకు క్రూడ్ ఆయిల్ ధర పడిపోయినప్పుడు కూడా మీరు ₹100 తగ్గించకుండా మీరు ఇచ్చిండ్రు. మీరు ఏ విధమైనటువంటి నైతికతతోటి వాళ్ళ ఇమీడియట్ గా అక్కడ ఇన్ని డబ్బులు ఇంతకాలం తండుకున్నారు కదా కేంద్ర ప్రభుత్వం తండుకోవచ్చు, కొంత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సెస్ రావచ్చు. ఇది ఒక ఆదాయ వనరుగా అంటే ఒక సామాన్యుడి అవసరాన్ని ఆదాయ వనరుగా ఏర్పరచుకొని రాజ్యం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? వెల్ఫేర్ అనేది మన దాంట్లో మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. ప్రభుత్వం అనేది ఓ వ్యాపార రంగ సంస్థ కాదు, ప్రజల యొక్క సంక్షేమం కోసం చేయాలి. పూర్వకాలం రాజరిక వ్యవస్థ నుంచి కూడా ఇప్పటి వరకు సంక్షేమం, ప్రజా యొక్క సంక్షేమమే ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ మీరు గ్యాస్ మీద ధర పెంచుతున్నాము అంటే సామాన్యుడి మీద భారం మోపుతున్నారు. ఈ భారం ఇంతకాలం నుంచి వసూలు చేసింది మీ దగ్గర ఉంది కదా, ఈ కొంత సమయం ఈ నెల 2 నెలలు కూడా భరించలేరా? ఇమీడియట్ గా వాళ్ళ మీద భారం పోపాల్సిందేనా? అక్కడ ఏ సందర్భం ఉంటే దాన్ని అంటే దాన్ని బ్లాక్ మార్కెట్ చేసేటువంటి వ్యాపారస్తుడికి ప్రభుత్వాలకు ఏం తేడా ఉందండి? బ్లాక్ మార్కెట్ చేసే వ్యాపారస్తుడు దీంట్లో స్కేర్సిటీ వచ్చింది సరుకులు అనగానే దాని మీద ఎక్కువ రేటుకి అమ్ముతాడు. ప్రభుత్వం కూడా అదే పని చేస్తే దీంట్లో వెల్ఫేర్ ఏమున్నట్టండి? అసలు వెల్ఫేర్ అనేది అక్కడ మీకు సంక్షేమం, ప్రజా సంక్షేమం అనేది మీ లక్ష్యంలో ఎక్కడుంది? సరే, ఇది ఒక అంశం. రెండోది, దేశం లోపల అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉంది, దాంతో పాటు ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి, బయట ఉన్న పార్టీలు ఉన్నాయి, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. ఈ అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయదు? ఒక యుద్ధం జరుగుతున్న సందర్భంలో యుద్ధం గురించి మాట్లాడరు, యుద్ధం నుంచి వచ్చే పరిణామాల మీద రాజకీయ పార్టీల మీద ఏ విధమైనటువంటి మీరు ఇది చెయ్యరు. ఈ పరిస్థితిని మీరు కొనసాగిస్తే దేశముకు మీరు ఏం సందేశం ఇస్తున్నట్టు? మీరు దేశ ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నట్టు? మీరు ప్రజాపక్షాన ఉన్నారా, వ్యాపార రంగ సంస్థలో ఉన్నారా? మీరు ప్రజాపక్షాన ఉన్నట్టయితే మీరు అఖిల పక్షాన్ని పిలవండి, దీని మీద అందరి అభిప్రాయాలు తీసుకోండి, మీరేం చేయదలుచుకుంటారో మొదలు చెప్పండి. మీరు ప్రపంచ శాంతి కోసము మీరు అందరు కలిసి ఒక అప్పీల్ చేయండి. అయ్యా, మీరు కనుక మీ దేశాల్లో యుద్ధం జరిగితే మేము ఇబ్బంది పడుతున్నాం, మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ట్రంప్ గారు ఒకరోజు మీరు ఫోన్ చేయకపోతే మళ్ళా ఎందుకు ఫోన్ చేయలేని ఆయన ఫోన్ చేసి అడిగేటువంటి ట్రంప్ గారితో, మీకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రధానితోటి చెప్పండి. మరి ఇరాక్ లో చనిపోయినటువంటి ఆ ఖొమైనీ అది తప్ప ఒప్ప అని ఖండించలేని పరిస్థితిలో ఉన్న సంతాపం తెలపడానికి కూడా వారం రోజుల సమయం మనం ఆయన అంత్యక్రియలలో సంతాపం తెలిపినా మీకు స్పందించేటువంటి స్వతంత్రం లేనటువంటి ఈ పరిస్థితిలో మన దేశము, మన దేశ ప్రధాని ఎందుకున్నాడు? మన దేశ ప్రధాని కానివ్వండి, మన దేశం కానివ్వండి, మన యొక్క స్వతంత్ర భావాలు వ్యక్తం చేయలేనటువంటి స్థితిలో ఎందుకున్నాం మనం? ఇవాళ 1 రోజుల పాటు మనం రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చని వారు పర్మిషన్ ఇస్తే కొనుక్కోవాలంటే మనం వారి అమెరికా అండర్లో పని చేస్తున్నామా, మనము స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి స్వతంత్ర దేశమా అనే సంశయం సామాన్యుడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఉన్నాం మనం, ఏం చేస్తున్నాము? ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ఎక్కడైనా కూడా సంక్లిష్టమైన పరిస్థితి రాగానే గత ప్రభుత్వాలు అఖిల పక్షాలను పిలిచేది, ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం. మీరు కేవలం కరోనా సమయంలో ఆన్లైన్ మన జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసిండ్రు అఖిల పక్షాలు. ఈ గత 12 సంవత్సరాలుగా అఖిల పక్షాలను మీరు కాన్ఫరెన్స్ లోకి తీసుకోవడం అనేది మానేసిండ్రు. అనేక బిల్లులు పెడతారు, వాటి మీద కాన్ఫరెన్స్ లోకి తీసుకోరు. దేశం సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది, అప్పుడు కాన్ఫరెన్స్ లోకి తీసుకోరు. దేశం పానిక్ పొజిషన్ లో వచ్చింది, అప్పుడు కాన్ఫరెన్స్ లోకి తీసుకోరు. డెమోక్రసీ అంటే అసలు ఏంటిది? ప్రజాస్వామ్యాన్ని కాన్ఫరెన్స్ లోకి తీసుకోవడమే డెమోక్రసీ. ప్రతిపక్షంని కాన్ఫరెన్స్ లోకి తీసుకోవడమే డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రతిపక్షం, ఏకపక్షం ఉంటే దాన్ని డెమోక్రసీ అన్నారు కదా. ఇప్పుడు డెమోక్రసీ అంటేనే ప్రతిపక్షం యొక్క వాయిస్ను కాన్ఫరెన్స్ లోకి తీసుకోవడం. మౌలిక అంశాలను వదిలిపెట్టి చేస్తున్నటువంటి ప్రక్రియ రేపు జరగబోయేటువంటి విపత్కర పరిణామాలు, రేపు డీజిల్ పెట్రోలు
అందుతలేదనేటువంటి వార్త వస్తే ప్రజలు ఎంత ప్యానిక్ అవుతారు. ఇవాళ పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేవి మన జీవనాధారం అయినాయి. వీటిని సబ్సిడీలు ఇవ్వాల్సింది పోయి అత్యధిక రేటుకి అమ్ముకుంటున్న వ్యాపారాన్ని, అంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు నీళ్ళని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నాం కాబట్టి ఏదేమైనా తప్పు లేదనేటువంటి స్థితికి వెళ్ళిపోయింది అనుకోండి సమాజము. ఇప్పుడు మీ ఈ పరిస్థితిలో ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యుల యొక్క జీవితం ఏమవుతుంది? ప్రభుత్వాలు దేనికోసం ఉన్నట్టు? మనం స్వతంత్రంగా ఉన్నామా లేదో తెలియదు. మనం అందరం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇవాళ పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ ఎందుకు చర్చ జరగదు? ఇవాళ మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు మా పార్టీ నాయకులు పట్టుబట్టిన దీని మీద పొద్దు మీద మాట్లాడమని, దాన్ని చర్చకే తీసుకోలేదు మీరు. చర్చకు మన పార్లమెంట్ జరుగుతున్న సమయంలో దేశ ప్రజలు ప్రతి వాళ్ళు ఫేస్ చేసేటువంటి అంశాన్ని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కాబట్టి 100% నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు గ్యాస్ మీద కానివ్వండి, పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద కానివ్వండి ధరలు పెంచకూడదు. ప్రజలతో మాట్లాడడానికి ట్రంప్ పర్మిషన్ ఫోన్ చేయలేదు. ట్రంప్ పర్మిషన్ తీసుకోవాలండి. ట్రంప్ పర్మిషన్ తీసుకోవాలంటే కనీసం ప్రజలతో మాట్లాడాలి, ప్రజా అభిప్రాయాన్ని తీసుకోవాలి కదా. అట్లీస్ట్ ప్రజల గురించి ఆలోచించేది ఏదైనా ట్రంప్ పర్మిషన్ తోటే భారతదేశంలో మాట్లాడాలి. మన సబ్జెక్ట్ కాదు. ఒక్క నిమిషము. వరల్డ్ వైడ్ ఇంత పానిక్ పొజిషన్ ఉన్నది. మన దేశంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీద మార్చ్ వరకు ఎండింగ్ చేయమని చెప్పి వాళ్ళు ఇచ్చిండ్రు. మీరు కనీసం టెర్రరిస్ట్ సంస్థలతోటి మాట్లాడి మీరు కన్సెన్సస్ చేస్తున్నారు. కనీసం కన్సెన్సస్ చేసి వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదా? ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నామండి మనం. ఎక్కడ పోతున్నాం మనం? రైట్ రైట్ యాదగిరి గారు సైలెంట్ లో ఉన్నట్టు. రైట్ 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 ఎస్ జోజిరెడ్డి గారు, వాస్తవానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక నిమిషం, ఏదైనా కానీ భారతదేశంలో ప్రజలకు మేలు కలిగేదే మేలు జరిగేలా చూడాల్సిన బాధ్యత పార్టీలపైన, అధికారులపైన, గవర్నమెంట్ పైన ఉంటుంది. అటు కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, ఇటు రాష్ట్ర గవర్నమెంట్. కానీ గుదిబండలాగా మోపుడు ప్రజలను నిజంగా రూపాయి వస్తువును 5 రూపాయలకు అమ్మడం, 5 రూపాయల వస్తువును 50 రూపాయలకు అమ్మడం, ఇలాంటి పెంచుకుంటూ పోతే, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యమైన ప్రజల మీద భారం ఎంత పడుతుంది? నిజంగానే మనకు ఇంధనం ఆల్రెడీ స్టాక్ ఉంది, గ్యాస్ స్టాక్ ఉంది అనే నేపథ్యంలో ఉన్నప్పుడు గ్యాస్ ధరలు ఎందుకు పెంచవలసి వచ్చింది? ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు చెప్తానే ఉన్నాను నేను. జియో ఫోన్ ఉందండి, ఫస్ట్ 500 ఫోన్ ఇచ్చేస్తాడు, ఫ్రీ అంటాడు. అప్పుడు మొత్తం మార్కెట్లోకి తీసుకొస్తాడు. ఆదాని ఆయన ఇష్టం ఉన్నట్టుగా తీసుకొస్తాడు. ఇవాళ ఆదాని అంబానీ చేసినట్టు ఇండియాలో మన మోడీ గారు వింటారు. ఆదాని అంబానీ కోసము ఇలా అడవులు ఖాళీ చేయడానికి మావోయిస్టులని డేట్లు పెట్టి కాల్చి పారేస్తారు. అక్కడ భయభ్రాంతులు చేస్తారు. ఇవాళ ట్రంప్ చెప్పితేనే ఇవన్నీ జరుగుతాయి. ట్రంప్ క్లారిటీగా చెప్తున్నాడు, నేనే యుద్ధం ఆపించిన, నేనే ఇవాళ ఒక్క ఫోన్ మాట్లాడలేదు కాబట్టి నేను ట్యాక్సెస్ పెంచినాను అని చెప్పి క్లారిటీగా చెప్తున్నాడు కదా. ఇంకా కూడా డౌట్ ఎందుకండి? ఇక్కడ ప్రజలు ఏమైతే వాళ్ళకి ఏంటి? ప్రజలతో ఏమైనా పని ఉందా? పార్లమెంట్ జరుగుతుంటే విదేశాల పర్యటనలోనే ఉంటారు. మీరు ఎప్పుడు కూడా గమనించండి, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎక్కడికి పోరు. పార్లమెంట్ సమావేశం ఇక్కడ స్టార్ట్ కావడం, ఏదో ఒక దేశానికి వెళ్ళిపోవడము. ఇవాళ ప్రతిదీ కూడా మనం గమనిస్తే, ఇవాళ ఇజ్రాయెల్ పోయేసిన తెల్లారి యుద్ధం స్టార్ట్. ఇజ్రాయెల్ పోయేసి ఏం చెప్పాను నేను? అక్కడ మన ప్రజల పరిస్థితి ఏంటి? భారతదేశంలో ప్రజలు ప్రతి చోట ఉన్నారు. అక్కడ ఏమైతున్నదని చెప్పేసి ఎక్కడన్నా ఆలోచన చేసి ఒక స్టేట్మెంట్ కానీ మా ప్రజల్ని తరలించుకుంటాం, అప్పుడు దాకా కనీసం యుద్ధం ఆపండి అని చెప్పేసి ఎక్కడని చెప్తాడా? ఇరాన్ లో కూడా మన ప్రజలు ఉన్నారు చాలా మంది, సౌదీలో ఉన్నారు, దుబాయ్ లో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. ఎక్కడైనా ఒక 2 రోజులు గ్యాప్ ఇవ్వండి, మా ప్రజల్ని తరలించిన తర్వాత మీ సాగు మీరు రావని చెప్పేసి అనగలిగే ధైర్యం మన మోడీ గారికి ఉందా? నీ ఎంత పాలన జరుగుతుంది, నీ ఎంత పాలన ఇక్కడ ఇండియాలో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇండియన్స్ బయట పోయి కాల్చే పరిస్థితి లేక మన ఇండియన్స్ నే కాల్చుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇలా భారత ప్రధాని నోరు తెరవాల్సిందే, ప్రతిపక్షాలతో మాట్లాడాల్సిందే, జవాబు చెప్పాల్సిందే. ఈ గ్యాస్ అనేది ధర కావాలని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఎందుకంటే సరుకు స్టాక్ ఉన్నది అని చెప్పుకుంటేనే స్టాక్ లేదని అర్థమయ్యే విధంగా 140 రూపాయలు గ్యాస్ సిలిండర్ రేటు పెంచిందండి. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద బిగ్ టెక్లో పాల్గొన్నటువంటి కుసుబా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి, అదేవిధంగా మల్లపక్క యాదగిరి గారికి, తాటికేల జయరాం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మరో బిగ్ టెక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.